కాకినాడ సిటీలో ఘనంగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం మరియు కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక వెంకటేశ్వర నగర్లో 60 సంవత్సరాల క్రితం నెలకొల్చిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో 60వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర నగర్ కాలనీ వాసులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణాలు రంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణాల అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శివాచార్య, వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీలు భక్తులకు తగిన సదుపాయాలు కల్పించారు. కాలనీలో వేంచేసిన శివాలయం వెంకటేశ్వర స్వామి గుడిలో 60వ వార్షికోత్సవం కళ్యాణ సందర్భంగా ఈరోజు దివ్యంగా ఈ 2 కళ్యాణాలు జరిపించారు మా పురోహితులు. ఆ సందర్భంగా మా కాలనీ తరఫున ఇతర భక్తజనం తరఫున ఈ కాలనీలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ ఏర్పాటు చేసాం. అందరూ స్వీకరించి మమ్మల్ని అందరిని ఆనందించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 60వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఈ అన్నప్రసాదాన్ని స్వామివారు కానీ భక్తులందరూ వచ్చి పొంది ఆనందించారు. అయినటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా 1964లో ఇక్కడ ఈ గుడి శంకుస్థాపన పూర్తి జరిగింది. ఈ రోజుకి 60వ కళ్యాణ మహోత్సవాలు ఆనందంగా ప్రజలకి అందరికీ ఆనందంగా ఆహ్లాదంగా స్వామివారి అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరిగాయి కళ్యాణాలు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దీని అందరికీ కాలనీ వాసులు, ఒక ముఖ్యమైన భక్తులు అందరూ కూడా వెనకాల సహకారంతో పుల్లేటిపూర్ సుబ్రహ్మణ్యం శాస్త్రి శర్మ గారు ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా ముందు కూడా ప్రజల సహకారంతో ఆనందంగా ముందుకు జరగాలని ఆశిస్తూ